అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నాడు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో గురువారం పద్మ పురస్కారాల ప్రధానోత్సవం జరుగుతుంది. ఈ ఏడాది జనవరి 25న ప్రకటించిన 132 మందికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేస్తున్నారు. అయితే పద్మ విభూషణ్ అవార్డులను ప్రదానం చేయగా టాలీవుడ్ అగ్ర నటుడు మెగాస్టార్ చిరంజీవి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు. సినీ రంగంలో చిరంజీవి చేసిన సేవలకు గాను ఈ అవార్డు వరించింది. ఇక ఈ వేడుకలో చిరంజీవి భార్య సురేఖతో పాటు తనయుడు రామ్ చరణ్, కోడలు ఉపాసన ఉన్నారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్ అవుతుంది. గురువారం పుట్టినరోజు జరుపుకుంటున్న రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకి మేకర్స్, ఫాలోవర్లు, అభిమానులు, నెటిజన్స్, కోస్టార్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బర్త్డే సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ విజయ్ దేవరకొండతో కొత్త సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న సినిమా VD14. టాక్సీ వాలా ఫేమ్ రాహుల్ సంకీర్త్యన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇతిహాసాలు రాయలేదు, అవి హీరోల రక్తంలో ఇమిడిపోయాయి అంటూ సినిమా అప్డేట్ అందించారు మేకర్స్. బీటలు వారిన నేలపై గుర్రపు స్వారీ చేస్తున్న ఓ లెజెండ్ విగ్రహాన్ని చూపించగా 1854 నుండి 1878 మధ్య కాలంలో సాగే కథతో సినిమా రాబోతున్నట్టు తెలియజేశారు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్, కోలీవుడ్ స్టార్ యాక్టర్ AR మురుగదాస్ కాంబినేషన్లో సినిమా వస్తుందని తెలిసి ఈ మూవీ సికిందర్ టైటిల్తో తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని నదియాద్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సాజిద్ నదియాద్వాలా నిర్మిస్తున్నారు. సికిందర్ను 2025 ఈద్ కానుకగా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ రోల్లో ఎవరు కనిపించబోతున్నారనే దానిపై క్లారిటీ వచ్చేసింది. సికిందర్లో సల్మాన్ ఖాన్తో కన్నడ సోయగం రష్మిక మందన రొమాన్స్ చేయబోతుంది. ఈ విషయాన్ని ఫిల్మ్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. కెరీర్ ఆరంభం నుంచి ప్రతి చిత్రంలో తనదైన మార్కు చూపిస్తూ విలక్షణ నాయికగా గుర్తింపును తెచ్చుకుంది తమిళ సోయగం సాయి పల్లవి. ఆమెను ఓ అందాల భామక కంటే నటిగా చూసే ప్రేక్షకులు ఎక్కువ. వ్యక్తిగత జీవితంలో ఆమె సింప్లిసిటీని ఇష్టపడే ప్రేక్షకులు ఎక్కువ. గురువారం సాయి పల్లవి బర్త్డే. ఈ సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ తండేల్ టీం ఓ స్పెషల్ వీడియో విడుదల చేసింది. అక్కినేని నాగ చైతన్య ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం తండేల్. మలయాళీ బ్యూటీ సాయి పల్లవి కథానాయికగా నటిస్తూ ఉండగా చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ రోజు సాయి పల్లవి బర్త్డే సందర్భంగా మూవీ నుంచి స్పెషల్ వీడియో వదిలారు. ఇక ఈ వీడియోలో తండేల్ షూటింగ్ టైంలో సాయి పల్లవి చేసిన అల్లరి పనులు కనిపిస్తున్నాయి. తెలుగు తెరకి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్స్ పరిచయం అవుతూ వస్తున్నారు. అలా కొంతకాలం క్రితం టాలీవుడ్ను పలకరించిన కథానాయికగా ఐశ్వర్య మీనన్ కనిపిస్తోంది. 2012లోనే ఓ తమిళ సినిమాతో ఆమె తన కెరియర్ను మొదలుపెట్టింది. నటన పరంగా, గ్లామర్ పరంగా ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత చాలా తక్కువ గ్యాప్లోనే మలయాళ, కన్నడ సినిమాలలో మెరిసింది. అలాంటి ఐశ్వర్య మీనన్ స్పై సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. నిఖిల్ హీరోగా చేసిన ఈ సినిమాలో ఆయనకు జోడీగా ఆమె సందడి చేసింది. అయితే ఈ సినిమా పరాజయం పాల్గొవడంతో ఆమెను గురించి ఆడియన్స్ పెద్దగా పట్టించుకునే అవకాశం లేకుండా పోయింది. కొంత గ్యాప్ తర్వాత ఆమె మళ్ళీ ఇప్పుడు కార్తికేయకి జోడీ కట్టింది. కార్తికేయ హీరోగా బజే వాయువేగం సినిమా రూపొందింది. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను యువి కాన్సెప్ట్ బ్యానర్ పై నిర్మించారు. ఈ నెల 31వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా హిట్ అయితే ఇక్కడ బిజీ కావచ్చనే ఉద్దేశంతో ఐశ్వర్య మీనన్ ఉంది. మరి ఆమె ముచ్చట్ను ఈ సినిమా ఎంతవరకు నెరవేర్చుతుందో చూడాలి. సందీప్ కిషన్ నటిస్తున్న తాజా చిత్రాల్లో ఒకటి మాయవన్. ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్గా ప్రేక్షకుల ముందుకొస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీని CV కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ విలన్గా నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ టీజర్ను విడుదల చేశారు మేకర్స్. సైన్స్ మానవత్వాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించే ప్రపంచం, కామన్ మ్యాన్కు సూపర్ విలన్కు మధ్య సాగే వార్ నేపథ్యంలో వచ్చే ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ అంటూ షేర్ చేసిన టీజర్ నెట్టింటా వైరల్ అవుతుంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న ప్రాజెక్టు రాయన్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో నార్త్ మద్రాస్ బ్యాక్డ్రాప్లో సాగే గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ రాబోతున్నట్టు ఓ వార్త అభిమానుల్లో జోష్ నింపుతుంది. ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ AR రెహమాన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. తమిళ్లో అడంగాధ అసురన్, తెలుగులో తలవంచి ఎరగడే, హిందీలో కోయి తోడ్నా ఇస్కా టైటిల్తో పాట విడుదల కానుంది. తమిళ వర్షన్ సాంగ్ను ధనుష్ స్వయంగా రాయడం విశేషం. అవార్డు విన్నింగ్
కొరియోగ్రఫర్ ప్రభుదేవా డాన్స్ కంపోజ్ చేశాడు. D50గా తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రీ లుక్లో ధనుష్ గుండుతో మెడలో రుద్రాక్షమాల వేసుకుని కనిపిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాడు. మరోవైపు రాయన్ ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఈ చిత్రాన్ని జూన్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తూ ఉండగా దీనిపై అధికారిక ప్రకటన రావడమే ఆలస్యమని ఫిలిం నగర్ సర్కిల్ ఇన్సైడ్ టాక్. ఆంధ్రప్రదేశ్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు సినీ స్టార్ల నుంచి మద్దతు పెరుగుతుంది. మరో 3 రోజుల్లో ఎన్నికల ప్రచారం ముగుస్తున్నందున ఒక్కొక్కరు పవన్కు సంఘీభావం తెలుపుతున్నారు. తాజాగా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ విజయాన్ని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. ఎన్నికల ప్రయాణంలో మీరు విజయం సాధించాలి. మీరు ఎంచుకున్న మార్గం చూసి నేనెప్పుడూ గర్వపడతాను. ప్రజాసేవకు అంకితం అవ్వాలన్న మీ నిర్ణయం గర్వకారణమని పేర్కొన్నారు. కుటుంబ సభ్యుడిగా నా ప్రేమ మద్దతు మీకెప్పుడూ ఉంటాయి. మీ ఆకాంక్షలన్నీ నెరవేరాలని ఆకాంక్షిస్తున్నాను అని ఎక్స్లో ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి జనసేన అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కు జబర్దస్త్ టీం వరుణ్ తేజ్ ప్రచారంలో పాల్గొనగా నాని తదితరులు మద్దతు తెలిపారు. టాలీవుడ్ హీరో మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం కన్నప్ప. మోహన్ బాబు నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రానికి మహాభారతం సీరియల్పై ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందుతుంది. తాజాగా కన్నప్ప సెట్స్లోకి పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఎంట్రీ ఇచ్చినట్టు చిత్ర బృందం వెల్లడించింది. ఈ సందర్భంగా ఒక పోస్టర్ను కూడా విడుదల చేసింది. ఇక ఈ పోస్టర్లో ప్రభాస్ పరమశివుడిగా కనిపిస్తూ ఉండగా పోస్టర్తోనే గూస్ బంప్స్ తెప్పిస్తున్నారు మేకర్స్. మరోవైపు ఈ సినిమాలో బాలీవుడ్ ఖిలాడి నటుడు అక్షయ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంతోనే టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అక్షయ్ కుమార్. తాజాగా అతడి పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. రామ్ చాలా కాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. థియేటర్ వరకు వచ్చిన సినిమా ఆయనకి దిగులునే మిగిల్చి వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన పూరి దర్శకత్వంలో డబుల్ స్మార్ట్ చేస్తున్నాడు. ఫస్ట్ పార్ట్ మాదిరిగానే ఈ సినిమా కూడా తప్పకుండా పెద్ద హిట్ కొడుతుందని ఆయన భావిస్తున్నాడు. ఆ తర్వాత సినిమా ఎవరితో ఉండొచ్చుననేది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. త్రివిక్రమ్ ఒక కథను వినిపించడం, రామ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందని అంటున్నారు. ఈ పాన్ ఇండియా మూవీలో త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎమోషన్స్, రామ్ మార్క్ మాస్ యాక్షన్ ఉంటుందని అంటున్నారు. త్వరలోనే సెట్స్ పైకి సినిమా వెళ్లడం ఖాయమని చెబుతున్నారు. రామ్ కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే సందడి చేసే అవకాశం ఉందని అంటున్నారు. గుంటూరు కారం సినిమాను థియేటర్స్కి తీసుకొచ్చిన త్రివిక్రమ్ ఆ తర్వాత సినిమాను అల్లు అర్జున్తో చేయవలసి ఉంది. ఆయన అందుబాటులోకి రావడానికి ఇంకా సమయం ఉండటంతో రామ్తో సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. మాస్కా దాస్, విశ్వక్ సేన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే హీరో హీరోయిన్ల లిప్లాక్ పోస్టర్ను విడుదల చేస్తూ ఎమోషన్స్తో మిమ్మల్ని షాక్ గురి చేసే ఇంటెన్స్ టేల్ త్వరలో మీ ముందుకు రాబోతుందంటూ షేర్ చేయగా ఆన్లైన్లో వైరల్ అవుతుంది. తాజాగా బ్యాట్ సాంగ్ అప్డేట్ అందించారు. మాస్కా దాస్ కత్తి చేత పట్టుకుని శత్రువులను చీల్చి చెండాడుతున్నట్టుగా ఉన్న పోస్టర్ సాంగ్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉండబోతుందని చెప్పకనే చెబుతుంది. ఈ చిత్రాన్ని మే 31న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్తో హైప్ పెంచేస్తున్నారు. బాలీవుడ్ అగ్ర కథానాయిక జాన్వీ కపూర్ వివాహం గురించి ఓ నెటిజన్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జాన్వీ కపూర్ తిరుపతిలో పెళ్లి చేసుకోబోతుంది. అందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పింది అంటూ ఇన్స్టాగ్రామ్లో ఓ వ్యక్తి పోస్ట్ చేశారు. దీనిపై జాన్వీ కపూర్ కాస్త సీరియస్గానే రియాక్ట్ అయింది. మీ ఇష్టం వచ్చినట్టు ఏదైనా రాస్తారా అంటూ స్పందించింది. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి వచ్చింది. మహారాష్ట్ర రాజకీయ కుటుంబానికి చెందిన శిఖర్ పహారియాతో జాన్వీ కపూర్ గత కొంతకాలంగా డేటింగ్లో ఉందని ప్రచారం జరుగుతోంది. పలు ఇంటర్వ్యూలో శిఖర్ గురించి జాన్వీ కపూర్ గొప్పగా మాట్లాడింది. ఇటీవల ఓ ఈవెంట్కు సిఖు అనే లోగో ఉన్న నెక్లెస్ను ధరించి వచ్చింది. దీంతో ఈ జంట పెళ్లి పిట్టలెక్కబోతున్నారని బాలీవుడ్ మీడియాలో వార్తలొచ్చాయి. ఇక దేవర చిత్రంలో జాన్వీ కపూర్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ చిత్రం అక్టోబర్లో విడుదల కానుంది. ఏడాది మోస్ట్ సక్సెస్ఫుల్ సినీ ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే మలయాళం మూవీ ఇండస్ట్రీ అని చెప్పక తప్పదు. జనవరిలో భ్రమయుగంతో బ్లాక్ బస్టర్ అందుకున్న మాలీవుడ్ ఆ తర్వాత మంజుబెల్ బాయ్స్, ప్రేమలు, ది గోట్ లైఫ్ సినిమాలతో ఇండస్ట్రీ హిట్లను అందుకుంది. అయితే ఈ సినిమాల అనంతరం వచ్చి బ్లాక్ బస్టర్గా నిలిచిన మరో చిత్రం ఆవేశం. పుష్ప నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రం ఏప్రిల్ 11న విడుదలై ఇప్పటి వరకు దాదాపు 150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. గ్యాంగ్స్టర్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి ఫేమ్ జీతు మాధవన్ దర్శకత్వం వహించారు. అయితే థియేటర్లో అలరించిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.
బాలీవుడ్ అగ్ర హీరో రణవీర్ సింగ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి పెళ్లి ఫోటోలను మొత్తం డిలీట్ చేశారు. 2023కు ముందున్న ఫోటోలని తీసివేయడంతో అభిమానులు ఒక్కసారిగా విస్మయానికి గురయ్యారు. రణవీర్ సింగ్, దీపికా పదుకొనే జంట విడిపోతున్నారంటూ గత కొంతకాలంగా బాలీవుడ్లో పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలను దీపికా పదుకొనే ఓ ఇంటర్వ్యూలో ఖండించింది. తమ మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని, ఇద్దరం అన్యోన్యంగా ఉంటున్నామని తెలిపింది. తాజాగా రణవీర్ సింగ్ ఫోటోలు డిలీట్ చేసిన సంఘటనతో వీరి బంధంపై అనుమానాలు మొదలయ్యాయి. అయితే రణవీర్ సింగ్ ఫోటోలను కావాలని తొలగించలేదని, ఏదైనా సాంకేతిక లోపం కారణంగా అలా జరిగి ఉండొచ్చని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో రణవీర్ సింగ్ స్పందిస్తేనే స్పష్టత వస్తుందంటున్నారు. రణవీర్ సింగ్, దీపికా పదుకొనే జంట 2018లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. సెప్టెంబర్లో వీళ్ళు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో రణవీర్ సింగ్ తన ఇన్స్టా ఖాతా నుంచి పెళ్లి ఫోటోలను డిలీట్ చేయడం అభిమానులను కలవరపరుస్తుంది. ప్రస్తుతం దీపికా పదుకొనే తెలుగులో కల్కి 2898 AD చిత్రంలో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. జాతిని జాగృతి చెయ్యగ పుట్టింది సేన, అలు పెరగని పోరాటానికి ఆయుధం ఈ సేన, సలసల మరిగిన నెత్తురు సత్తువ ఈ సేన, రాక్షస పాలన అంతం చేసే పంతం జనసేన, కార్మిక కర్షక మెడలో ఉండే ఎర్రని కండువే జనసేన, మన జనసేన. కర్షక మెడలో ఉండే ఎర్రని కండువే జనసేన, మన జనసేన. జాతీయ జెండా పొగరే ఉన్నదిరా తనలోన, మన జాతీయ జెండా పొగరే ఉన్నదిరా తనలోన, జాతీయ జెండా పొగరే ఉన్నదిరా తనలోన, జనాల అండాదండ ఉన్నదిరా ఈ సేన. జనాల అండాదండ ఉన్నదిరా ఈ సేన. ఇప్పుడే నేను మాతృ సినిమా తాలూకు ట్రైలర్ చూసానండి, చాలా బాగుంది. ఐ థింక్ ఇట్స్ ప్రామిస్. ప్లీజ్ సీ అండ్ ఎంకరేజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. నా తరఫున, తెలుగు ప్రజల తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ఎందుకంటే తెలుగు సినీ పరిశ్రమలో అక్కినేని నాగేశ్వరరావు గారి తర్వాత మీరు పద్మవిభూషణ్ తీసుకోవడము మాకందరికీ గర్వకారణం. మీ యొక్క 45 ఏళ్ల సినీ జీవితంలో పునాది రాళ్ళు వేసుకుంటూ స్వయం కృషితో ఈరోజు ఎదుగుతూ వస్తున్నారు. ఎంతో కష్టపడి మీరు ఈ స్థాయికి చేరుకున్నటువంటి మీకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్తో సన్మానించడము నిజంగా ప్రతి తెలుగు బిడ్డ గర్వపడాల్సినటువంటి అంశం అని నేను భావిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. పద్మవిభూషణ్ వచ్చిన ఈ సందర్భంలో మీరు అభినందించడానికి నా స్నేహితుడిగా, చిరకాల మిత్రుడిగా మీరు రావటం అన్నది నాకు చాలా చాలా సంతోషం, మిక్కిలి ఆనందంగా ఉంది. అండ్ మీ ప్రేమని, మీ అభిమానాన్ని ఆస్వాదిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా తీసుకుంటున్నారు కాబట్టి మేము దానికంటే ముందే మిమ్మల్ని కలవాలి, అభినందించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగింది. మోస్ట్ వెల్కమ్ అండి. దక్షిణ భారతదేశంలో రజనీకాంత్ గారు కానీ మీరు కానీ ఒక మంచి నైతిక విలువలతో కూడినటువంటి నటులుగా మంచి పేరు తెచ్చుకున్నారు. అంతేకాకుండా మన తెలుగు ఇండస్ట్రీస్కి వచ్చినప్పుడు తెలుగు ఇండస్ట్రీలో అప్పుడప్పుడు అనేక రకాల సమస్యలు వస్తుంటాయి, క్రైసిస్ వస్తూ ఉన్నప్పుడు ప్రభుత్వంతో కానీ మీ నటుల మధ్యలో కానీ సినిమా ఇండస్ట్రీ మధ్యలో కానీ వచ్చినప్పుడు సీనియర్ నటుడిగా, మెగాస్టార్గా అందరినీ సమన్వయపరుస్తూ
మరి ముందుకు తీసుకెళ్ళేటువంటి వారు. అలాంటి మీరు ఈరోజు మరి పద్మవిభూషణ్ రావడం అనేటువంటిది మరి అందరం సంతోషించాల్సిన అంశం అని నేను భావిస్తాను. ఈ ఇండస్ట్రీ లేకపోతే మేము లేవండి. మా చదివిన చదువుకు కానీ మన బ్యాక్గ్రౌండ్కి కానీ ఏదో ఒక మారుమూల ఉద్యోగం చూసుకుంటూ ఉండాల్సిన వాళ్ళు ఈ రోజున ఇంత సెలబ్రిటీ స్టేటస్ కానీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ మన వాళ్ళు ఉన్నా సరే అక్కడ గుర్తింపు కానివ్వండి, ఇవన్నీ రావటం అంటే కనుక కళామ తల్లి ఆ సినిమా ఇండస్ట్రీ నాకు పెట్టిన భిక్షగా నేను ఫీల్ అవుతుంటాను. ఆ ఇండస్ట్రీ లేకపోతే ఏం లేదు. అందుకని ఇలాంటి ఇండస్ట్రీకి ప్రత్యుపకారంగా నేను ఏం చేయాలి, నాకు ఇంత స్థానం ఇచ్చిన ఇండస్ట్రీకి తిరిగి నేను ఏమి ఇవ్వగలను అనేటటువంటి ఒక గ్రాటిట్యూడ్ నుంచి మొదలైంది. క్రైసిస్ వచ్చినప్పుడు నేనేదో నా భుజం కాయాలి, నా వంతు సహాయం చేయాలి అనే ఆలోచన. ఒక ఇంటికి పెద్ద బిడ్డగా పెద్ద కొడుకుగా ఆ ఇంటి కుటుంబ బాధ్యతలకి తన వంతు సహాయం ఎలా చేస్తాడో అలాగే నిర్వర్తించాలని ఉంటుంది. కానీ ప్రతిదానికి పెద్ద నేను అనేటువంటి బేషిజానికి మాత్రం పోవాలని కారణం ఒకటి అనుకుంటే మీరంటే అందరు యాక్సెప్టబిలిటీ ఉంటుంది. అది కూడా ఆ యాక్సెప్టబిలిటీ చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ రంగం కానీ ఆ రంగం కానీ మీరు ఏదైనా ఒక మాట చెప్తే దాని మీద మీరు నిలబడతారు, మిగతా వాళ్ళు కూడా మీ మాట గౌరవం ఇస్తారు. అది కారణం నేను అనుకుంటాను. సినిమా రంగం నుంచి రాజకీయాలకు వచ్చి కూడా రాజకీయాలలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. మీరు కొత్త ఒరవడి రాజకీయాల్లో కూడా తీసుకురావడం, మీరు చేపట్టినటువంటి ప్రచార కార్యక్రమం కానీ మీకు వస్తున్నటువంటి స్పందన కానీ అద్భుతంగా. మేమందరం ప్రతి కార్యక్రమాన్ని వేరే ప్రత్యామ్నాయ పార్టీలో ఉన్నప్పుడు కూడా మీ రాకను మేము గమనించే వాళ్ళము. మీరు చేస్తున్నటువంటి ప్రచారము, కొత్త ఒరవడి మీరు అద్భుతంగా చేశారు. ప్రాంతాలకు అతీతంగా మీకు స్పందన లభించింది, చాలామంది గెలిచొచ్చారు. ఒక ఆర్టిస్ట్గా నేను మంచి స్థితిలో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళాల్సినటువంటి ఒక పరిస్థితులు నెలకొన్నాయి. ఆ సమయంలో నేను ప్రజలకి ఏదో చెయ్యాలనే తప్పనే ప్రధానం తప్ప ఎలాంటి పొజిషన్స్ ఏమిటి దీని మీద నాకు దృష్టి లేదు. ఎందుకంటే అన్నిటికీ మించినటువంటి ఉన్నతమైన స్థానాన్ని వాళ్ళ మనసులో వాళ్ళు ఇచ్చిన తర్వాత దానికి మించి నాకు ఏది కావాలి కోరిక లేదు నాకు. అయితే ఏదో చిన్న ఎత్తున మనకి తెలిసి మనకు అందుబాటులో ఉన్నటువంటి చారిటబుల్ ట్రస్ట్ ఇవి పెట్టి చేస్తాం, నేత్రదానం అని రక్తదానం అని చేస్తున్నాం. కానీ పెద్ద ఎత్తున చేసే అవకాశం భగవంతుడు ఇస్తే కనుక అది చిత్తశుద్ధితోటి నేను మనసావాచ కర్మేణ చెయ్యాలి అని ఆ రకంగా నా కృతజ్ఞత తీర్చుకోవాలని మాత్రం చూపించాలని మాత్రం నాకు ఎప్పుడు ఉంటుండేది. నాకు ఇప్పటికి జ్ఞాపకం ఉంటుంది. ఇది అంతకుముందు ఒకటే ఉండేది, ఇలాగ పెట్టినప్పుడల్లా ప్రతిసారి మీరే జ్ఞాపకం వస్తారు నాకు. ఎంత కీన్ అబ్జర్వేషన్. రాజకీయంగా ఉన్నప్పుడు మాత్రం నాకు ఎల్లేని సంతృప్తి ఎక్కడ లభించిందంటే, ముఖ్యంగా ఇప్పుడు తమరు చేస్తున్నటువంటి శాఖ ఉంది కదా టూరిజం, అది నేను మీకంటే కొంచెం ఒక స్టెప్ ముందుగా దాన్ని నేను అవి నిర్వర్తించినప్పుడు ఆ శాఖలో మంత్రిగా నాకు పొందినటువంటి అనుభూతి కానీ లభించిన సంతృప్తి కానీ అంతా ఇంత కాదు. ఆ రకంగా మాత్రం రాజకీయాలకు వస్తే ఇంత చేయొచ్చా అనేది మాత్రం నాకు సుస్పష్టంగా నాకు అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది మంత్రిగా ఉన్నప్పుడు టూరిజానికి. అది అలా వెళ్ళి ఆఖరికి ఒక కల్నరీ ఇన్స్టిట్యూట్ అనేది నాకు అవకాశం తిరుపతిలో నేను వెళ్ళాను. అద్భుతమైనటువంటి ఇన్స్టిట్యూట్ అది. అంటే క్షమించాలి, అది ఇనిషియేట్ చేసి తీసుకురావడం వరకు నేను చేసి ఇంకా ప్లానింగ్ అంతా మీరు ఉన్నప్పుడే జరిగింది. రాబట్టడానికి ఎంత కృషి చేశానంటే అంతా ఇంత కాదు, అది మనకు రాకుండా పోయే పరిస్థితులు ఉన్నాయండి. ఆ టైం లోపల ఒక మినిస్టర్నా ఒక సూపర్ స్టార్నా అన్నీ పక్కన పెట్టేసి ఆ ప్లానింగ్ కమిషన్ చైర్మన్ ఉండేవారు మౌంటగా అహ్లూవాలియా. ఆయన దీన్ని వద్దు, మనకి ఇది వైబుల్ కాదు, ఇది ఫీజిబుల్ కాదు అంటే కనుక కాదని ఆయన గుమ్మందరికి వెళ్ళిపోయి చేతులు కట్టుకుని ఇది ఓకే చేయండి సార్, దీని ఆవశ్యకత అంతా కాదు. ఇండియాలో ఉన్నటువంటి ఎన్ని రకాల స్టేట్స్, ఎన్ని రకాల కల్చర్స్ ఉన్నాయో అన్ని రకాల వంటకాలు ఉండేటటువంటి దేశం మందే. అది నేర్పించే ఒక ఇన్స్టిట్యూషను ఈ రోజున మనకి కావాలి. అదే కల్నరీ ఇన్స్టిట్యూట్. అది మనకు వచ్చింది, దాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఇది గొప్ప అవకాశం, ఎంతోమందికి ఉద్యోగం ఇవ్వటమే కాదు మన కల్చర్ని కూడా మనం నిలబెట్టడం అవుతామంటూ ఆయనతో పోరాడి కన్విన్స్ చేసి ఓకే చేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజున ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించి రేణుగుంటలో 17 ఎకరాల దాకా చేయించి ఇంకా పెట్టేస్తున్నాం, ఇంకా మనం స్టోన్ వేస్తున్నాం ఇక్కడ అని అనుకున్న సమయంలో ఈ రాష్ట్ర విభజన సమయంలో నేను రిజిగ్నేషన్ టెండర్ చేసి వచ్చింది. అయితే ఫైల్స్ సంతకం అన్నీ అయిపోయినాయి. దాని తర్వాత ఇమ్మీడియట్గా వచ్చిన కేంద్ర ప్రభుత్వంగా మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఈరోజు రేణుగుంటలో అది మీరు చాలా అద్భుతంగా ఉన్నదండి. ఇంకా దాన్ని ఈ మధ్యలోనే 2 రోజుల క్రితం ఈ మధ్య నేను మా సెక్రటరీని పంపించాను. మళ్ళీ దాన్ని ఇంకా రిక్రూట్మెంట్ కానీ ఇంకా రీడెవలప్మెంట్ కానీ
ఇంకా ఏ రకంగా డెవలప్. ఇప్పుడు ఆల్రెడీ మేము ఎస్వి యూనివర్సిటీతో టైప్ చేసుకుంటున్నాము, టీటీడీ వాళ్ళతో టైప్ చేసుకుంటున్నాము, కొన్ని స్టార్ హోటల్స్తో టైప్ చేసుకుంటున్నాము. ఆ రకంగా ఇంకా మీరు ఏదైతే ఆలోచన ఉండనో మీ ఆలోచన ప్రకారం దాన్ని ముందుకు ముందుకు తీసుకెళ్తాం. మీరు రాజకీయాలు ఉన్నా సినిమా రంగంలో ఉన్నా కూడా కల్మషం లేనటువంటి వ్యక్తి అని నేను భావిస్తాను. ఎవరిని పల్లెత్తు మాట అన్నారు, ఇంట్లో అన్నారు అనుకుంటా, బయట అన్నారు అనుకుంటాను. పార్టీ పెట్టినప్పుడు కూడా ఎవరన్నా అక్కడక్కడ రాజకీయంగా అన్నా కానీ మీరు వ్యక్తిగతంగా అందరూ గౌరవిస్తారు ఈరోజు ఏ పార్టీలు ఉన్నప్పుడు కూడా. నేను అది ముందస్తుగా చూసింది మీలో కిషన్ రెడ్డి గారు. మిమ్మల్ని మనస్ఫూర్తిగా చెప్తున్నాను, అసెంబ్లీలోకి నేను అడుగుపెట్టినప్పుడు నేను కొత్తవాడిని. నా వెనకాల ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేగా చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఉన్న కిషన్ రెడ్డి గారు నా పక్క సీట్లో ఉండేవారు. ఇటు పక్క ఇంకొకరు జయప్రకాష్ నారాయణ గారు ఆయన, ఇటు పక్క చంద్రబాబు నాయుడు గారు, మరో పక్కేమో వైఎస్ఆర్, అందరూ ఉండేవాళ్ళు. వీళ్ళందరూ మాట్లాడుతుంటే, వీళ్ళందరూ రాజకీయ ఉద్దండులు మాట్లాడుతుంటే అందరిని చూస్తుండేవాడిని. అక్కడ నాకు వచ్చిన షాక్ ఏంటంటే, ఫస్ట్ ఒకళ్ళు దుయ్యబెట్టుకుంటూ తిట్టుకుంటూ అసలు దుర్భాషలు ఆడుకుంటూ కొట్లాడుకునే పరిస్థితి దాకా వస్తూ ఇక ఫినిష్ అయిపోయింది, ఇక ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోరు, ఇంకా వీళ్ళు దీర్ఘకాల శత్రువులు వీళ్ళు ఇంకా అనే ఫీలింగ్ వచ్చింది. ఇలా ఉంటుందా అనేది. బట్ దానికి విరుద్ధంగా నేను అసెంబ్లీ అయిపోగానే కారులో నడుచుకెళ్తుంటే ఎవరైతే ఇద్దరు తిట్టుకున్నారో, ఒకరొకరు దూషించుకున్నారో వాళ్ళు భుజమే చేసుకుని, ఏంది భయ్యా నువ్వు అలా అన్నా, నువ్వు అనలేదు భయ్యా, అరే మా నా నాయకుడు చూస్తున్నాడు అనకపోతే బాగుండదని ఇట్లా అంటుంటే నాకు షాక్ తిన్నాను, చాలా ఆశ్చర్యపోయేవాడిని. ఇదే ఇలా ఉంటుందా? మీ సినిమా ఫీల్డ్ కంటే ఎక్కువ నటులు ఉంటారు. మీ సినిమా ఫీల్డ్ కంటే ఎక్కువ నటులు రాజకీయాల్లో ఉంటారేమో అలా అనిపిస్తుంది నాకు. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ ఫర్ అస్. May 10th టుమారో కృష్ణమ్మ రిలీజ్ అవుతుంది. మీరందరూ థియేటర్కి వెళ్ళి మన మూవీ చూడండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గోపాల్ సార్, సత్య సార్, కృష్ణ, అర్చన అండ్ అవర్ హాల్ టీమ్ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అతిరా, థ్యాంక్ యూ సో మచ్. అర్చన, ముందుగా ప్రెస్ మీడియా అందరికీ చాలా థ్యాంక్స్ అండి, మా కోసం వచ్చినందుకు అండ్ ఇంతసేపు ఉన్నందుకు. రేపు కృష్ణమ్మ May 10th మీ దగ్గరలో ఉన్న థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా చూడండి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ విజువల్ అండ్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను. యూ విల్ ఆల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఆల్ ఆర్ క్యారెక్టర్స్. అండ్ మా డైరెక్టర్ గోపాల్ సార్కి ఫస్ట్ థ్యాంక్ యూ, నన్ను నన్ను నమ్మినందుకు, నాకు ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు. ఆల్సో సత్య గారు, మోస్ట్ కంఫర్టబుల్ యాక్టర్ ఐ హ్యావ్ ఎవర్ వర్క్డ్ విత్. ఇట్ వాస్ సచ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. సత్య గారు, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో అమేజింగ్. అండ్ ఆల్ ద కాస్ట్ అండి, లైక్ వీఆర్ థ్రైవింగ్ ఫర్ సక్సెస్. సో డెఫినెట్లీ మీరు అందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సూపర్ క్విక్గా అసలు తొందరగా క్యూ తెలుసుకుందాం అన్నారు. సత్యదేవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఎండలు అదిరిపోతున్నాయి, బట్ స్టిల్ అందరూ ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. May 10th రిలీజ్ అవుతుంది, రేపే రిలీజ్ అవబోతుంది సినిమా. అంటే వీళ్ళందరూ అన్నట్టు కొంచెం ఈగర్గా ఉన్నాం. ఈ Q&A తేల్చేసుకోవడం ఏం లేదు, జస్ట్ ఆ క్వశ్చన్స్ ఏమైనా, బికాస్ ఈ Q&A చాలా హెల్ప్ అవుద్ది. యూజువలీ అన్ని సినిమాస్కి చూస్తున్నాం, మీడియా నుంచి వచ్చే ఆ క్వశ్చన్స్ కానీ ఆన్సర్స్ కానీ ఎక్కువ ప్రమోట్ అవుతూ సినిమాకి చాలా హెల్ప్ అవుతుంది. సో ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ దట్, ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఫర్ సపోర్టింగ్ ద ఫిల్మ్. సినిమా విషయానికి అంటే నేను చాలాట్లో చెప్పాను ఆల్రెడీ. గోపాల్ నిజంగా వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రిప్ట్ కృష్ణమ్మ. అది రేపు మీరు చూసినప్పుడు మీరే మాట్లాడతారు. ఫస్ట్ హాఫ్ అంతా చిన్న చిన్న సెటప్స్ వేసుకొని, ఆ సెటప్స్ అన్నీ సెకండ్ హాఫ్ ఎలా అయితే సెకండ్ హాఫ్లో పే ఆఫ్ అవుతాయో, ట్రస్ట్ మీ, మీరు బయటకు వచ్చేటప్పుడు మాత్రం చాలా గొప్ప ఫీలింగ్ అండ్ ఒక గొప్ప సినిమా చూసిన అనుభూతి గ్యారంటీ పొందుతారు. అండ్ అందులో ఎటువంటి సందేహం లేదు. అండ్ నేను కూడా ఈగర్గా మీ Q&A కోసం వెయిట్ చేస్తున్నాను కాబట్టి తొందరగానే ముగిస్తాను. అండ్ అలాగే మా టీం ఒకటి ఖచ్చితంగా, ఇంకోటి అంటే చాలా విషయాల్లో ఒకటి నమ్మేది ఏంటంటే, ఈ సినిమాలో ఇప్పుడు కృష్ణ కావచ్చు, అతీర కావచ్చు, అర్చన, వీళ్ళందరినీ మీరు ఇంకా చాలా ఎక్కువ సినిమాల్లో చూస్తారు. అది మాత్రం నేను గ్యారంటీ ఇవ్వగలను. ఇది మేబీ వాళ్ళ ఫస్ట్ సినిమానో సెకండ్ సినిమానో అలా ఆ ఫేజ్లో ఉన్నారు. బట్ 100% వీళ్ళు ముగ్గురు ఫ్యూచర్లో ఇంకా మీరు ఎక్కువ సినిమాల్లో చూస్తారు. దట్ మీన్స్ ఎంతో అద్భుతంగా చేశారో మీకు అర్థమై ఉంటుంది. అండ్ అలాగే మా గోపాల్ కృష్ణ
ఫస్ట్ సినిమా అంటాడు కానీ అసలు ఆ మనోడు 10 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళ ఉంటాడు. ఎప్పుడు నేను అదే చెప్తా. అసలు నాకు మైక్ పట్టుకుంటే అసలు 1-2 మాటలే మాట్లాడతాడు. అది మిగతా అప్పుడు కొంచెం గట్టిగానే సంధిస్తాడు బాణాలు. కానీ ఏంటో ఈ సందర్భం. సో నిజంగా గోపాల్, సభాముఖంగా చెప్తున్నాను, నిజంగా ఈ కథ నాకు తెచ్చినందుకు నేను నీకు రుణపడి ఉంటాను గోపాల్. థ్యాంక్ యూ సో మచ్. అంత నేను చెప్పగలను. అండ్ ఈ సినిమా నీకు స్టెప్పింగ్ స్టోన్ అంతే. నువ్వు ఇంకా చాలా గొప్ప సినిమాలు చేస్తావు అండ్ నీకు చాలా గొప్ప సక్సెస్ వస్తుంది. థ్యాంక్ యూ గోపాల్. అండ్ అలాగే మా కృష్ణ గారికి, కృష్ణ గారు చాలా ప్యాషనెట్ ప్రొడ్యూసర్. అంటే మేము 60 రోజులు విజయవాడలో చేసినప్పుడు అందరికంటే ముందు సెట్లో, అసలు ప్రొడక్షన్ కంటే ముందు సెట్లో ఆయనే ఉండేవారు ప్రొడ్యూసర్ గారు. ప్రతిరోజు యాక్టర్స్ ఉన్నా లేకపోయినా ఎవరున్నా లేకపోయినా ఆయన మాత్రం ఫస్ట్ సెట్లో ఉండేవారు. అంత ప్యాషన్ ఆయనకి. అలా ఈవినింగ్ వరకు అక్కడ అలా మానిటర్ ముందు చూస్తూ అలా మురిసిపోతూ ఆ సీన్ని, అంటే ఏదో ఎలా అవుతుందో అని కంగారు కాదు, ఆయనకి ఏంటో అదొక ఇష్టం. ఆ విజువల్స్ చూస్తూ దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆయన. సో అంత ప్యాషన్ ప్రొడ్యూసర్ కృష్ణ గారు. థ్యాంక్ యూ అండి ఈ కృష్ణమ్మ చేసినందుకు. అలాగే మా శివగారు, కొరటాల శివ గారు, ఎన్నో సందర్భాల్లో ఎన్నో స్టేజెస్ పైన చెప్పాను. బట్ స్టిల్ వన్స్ అగైన్ మీరు లేకపోతే ఈ సినిమాకి ఇంత వైడ్ స్ప్రెడ్, లేకపోతే కృష్ణం అనే సినిమా ఇంత జనాల్లోకి వెళ్ళేది కాదు. నిజంగా యూ గేవ్ యువర్ బెస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ వీల్ ఆల్సో గివ్ ద బెస్ట్ టు యూ విత్ దిస్ ఫిల్మ్. అండ్ మా భైరవ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఈ సినిమా గురించి ఫస్ట్ బయటకు వచ్చి మీరు మాట్లాడేది భైరవ గురించే, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ అంతే. థ్యాంక్ యూ. ఐ విల్ వెయిట్ ఫర్ యువర్ బాణాలు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు సపోర్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.